ఖమ్మంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. అన్ని ఇరుకు రోడ్లు కావడంతో ఈ పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ తో జనం నరకం చూస్తున్నారు. ఆఫీస్కు వచ్చిపోయే వాహనాలతో ఆ రోడ్డు వైపు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాలని అడుగుతున్నారు. ఇంకా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో కనీసం ట్రాఫిక్ సిబ్బందిని పెట్టైనా కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేటువంటి వాళ్ళు ఏదైనా వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ వెహికల్స్ని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. లేదు ఇతర పనుల కోసం వస్తే బండ్లు బయటనే పెట్టి రావాల్సి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు అలా రావటం వల్ల ఇవాళ కార్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని రోడ్ల పక్కన వీటిని పార్కింగ్ చేసి వెళ్ళటం వలన రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటువంటి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎక్కడైనా బైక్స్ రోడ్ల పక్కన పార్క్ చేస్తే వాళ్ళకి తెలియకుండా ఫైన్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు తప్ప మీరు ఇలా పార్క్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి విశ్లేషించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆర్టీఓ ఆఫీస్లో ఏదైనా పని నుండి వచ్చినటువంటి వ్యక్తులు రోడ్డుకి ఇరువైపులా పార్క్ చేసి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఈ రోడ్డుకు రావాలన్నా మున్సిపాలిటీ ఆఫీస్లో ఏదైనా పని నుండి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే కనీసం 10 నుంచి 15-20 నిమిషాలు టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇటు మున్సిపాలిటీ వైపు కానీ, గట్టే సెంటర్ వైపు కానీ, ఇటు బైపాస్ రోడ్డుకు కానీ ఇటువైపు వెళ్ళాలంటే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది డబల్ రోడ్డు చేయాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు. అయినా కొంతవరకు డబల్ రోడ్డు వేశారు, మిగతా అంతా కూడా వదిలేశారు. దాని ఫలితంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చే వాహనాలు కానీ, ఈ చుట్టుపక్కల నివసించే జనాలకు సంబంధించిన వాహనాలు కానీ, ఇవాళ ఈ మున్సిపాలిటీకి వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇవాళ గట్టే సెంటర్కి బైపాస్ రోడ్డుకి వెళ్ళే వాహనాలు కావచ్చు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళు ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలోకి ఇలా వాహనదారులు వెళ్ళిపోయిన పరిస్థితి.